మీరిచ్చిన కమిషన్తో ఆల్మోస్ట్ నా లైఫ్ సెటిల్ అయిపోయినట్టే సార్. థ్యాంక్ యూ సార్, మీ మేలు మర్చిపోలేను. सॉरी सॉरी बहुत खराब है क्या? सॉरी सॉरी भैया सॉरी లతా మ్యామ్ ఈ చెక్స్ నా అకౌంట్లో డిపాజిట్ చేయరా? సరే. భాస్కర్, మ్యామ్ ఏంటి ఇన్ని డబ్బులు? షేర్స్లో ప్రాఫిట్. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. ఎవరికి చెప్పకండి, దిష్టి తగ్గుతుంది. సరే సరే. థ్యాంక్ యూ మ్యామ్. షేర్స్లో 2 వీక్స్లో 70 lakhs, 4.5 times profit, and in 1 day you have spent 69 lakhs. తను సందీప్ మా కాలేజ్లోనే ఎంబీఏ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. ఇష్టపడుతున్నాను. ఈ రోజుల్లో ఇవన్నీ మోస్ట్ కామన్ అండి. పెళ్లి డేటు అది మీరే ఫిక్స్ చేయండి. అలాగని మరీ లేట్ చేయకండి. పెళ్లి బాగా గ్రాండ్ గా జరగాలి. ఆ. మా చుట్టాలది చూసి అదిరిపోవాలి. వెళ్ళొస్తాను. చెల్లికి సంబంధం సెట్ అయింది. అవునా? లవ్ చేసిందంట. ఊరుకో అన్నయ్య. పెళ్లి పనులు మొదలు పెట్టాలి. సుమతి, నగలకి 2 లక్షలు, బట్టలకి 1,00,000 సరిపోతాయా? అబ్బో, షేర్స్ లో ఎంత సంపాదించావేంటి? సార్ పార్కింగ్ ఇస్తారా? మీరిద్దరు వెళ్ళండి, నేను పార్క్ చేసి వస్తాను. సరే. బాగుంది. ఇంకేమైనా ఉన్నాయేమో చూద్దాం. అది ఆ పైది చూపించండి. కొంచెం వాటర్ కావాలి. అక్కడ ఉన్నాయి సార్. ఇది ఎలా ఉంది? ఇది బాగుందా? ఇది ఇది ఓకేగా బాగుంది నీకు? అన్నా. ఇది ఓకే నాకు. ఇది ఇది అండ్ 2 pairs గాజులు అండ్ దిస్ ఎంత? 3 lakhs మేడం. ఇది సైన్ చేయి. సారీ మేడం, చెక్స్ ఆర్ నాట్ యాక్సెప్టెడ్. తీసుకోవచ్చు కదండి. రూల్స్ ఒప్పుకో మేడం. అది కాదండి, బ్యాంక్ కొంచెం. రూల్స్ ఒప్పుకోమంటున్నాడు కదా, బ్యాంక్ వెళ్ళి డబ్బులు తెద్దాం రండి. సుమతి, దారిలో బట్టల షాప్ చూసుకుని వెళ్దాం. సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ సార్? పెళ్లి షాపింగ్ మా చెల్లికి. షూర్ సార్. ఏ రేంజ్లో చూపించమంటారు? ఒక రోజుకి మీ షాప్లో ఎంత బిజినెస్ అవుతుంది? అంటే సార్ అది పర్లేదు చెప్పండి. రోజు అయితే 3 lakhs సార్. అదే ఫెస్టివల్ సీజన్ అయితే 6 to 7 lakhs. అంత బిజినెస్ ఒక్క గంటలో జరగాలంటే మేము ఏ రేంజ్లో షాపింగ్ చేయాలి? ఇట్లా సారా పైసా? Hello sir, let's go to our premium lounge. దిస్ ఈజ్ అవర్ ఎక్స్క్లూజివ్ డిజైనర్ కలెక్షన్. ఇక్కడ అన్ని ఇంటర్నేషనల్ బ్రాండ్స్ డిజైనర్ వేర్స్ ఉంటాయి సార్. మా టైలర్ సార్ మీరు క్లాత్ సెలెక్ట్ చేస్తే 20 minutes లో ప్యాంటు షర్ట్ కుట్టేస్తాడు. మేడం మీరు సారీ ఆర్ లెహంగా సెలెక్ట్ చేస్తే 20 minutes లో బ్లౌజ్ కుట్టేస్తుంది ఈవిడ. భాస్కర్, ఏంటిది? కాలికోటి దగ్గర నుంచి తల వరకు ఏం కావాలంటే అది కొనుక్కో. అంత సంపాదించాను. హలో, ఎవరైనా ఇక్కడికి రండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, నువ్వే వెళ్ళు. వెళ్ళి అది ఆ పైన ఇది. అవి డైమండ్స్ అండి. మార్చి 800, బాటా బూట్లు, హెచ్ఎంటి వాచి, ఆడవాళ్ళు 2 ఒంటి మీద 2 గ్రాముల బంగారం కూడా లేదు. వాళ్ళు డైమండ్స్ కొంటారా? ఏమో సార్, జిడ్డుగలంతా నాకే తగులుతారు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి దాచుకుంటా. పంతం వస్తే ₹1 కూడా మిగిలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్.
ఈ కార్డోస్ ఇలా పైకి ఓపెన్ అవుతాయి సార్. మెగాస్టార్ చిరంజీవి గారు రీసెంట్గా కొన్నారు. 7.5 lakhs సార్. సార్ దిస్ ఈస్ పెట్రోల్ నిసాన్స్ ఫ్లాగ్షిప్ మోడల్ 6 cylinder, ప్రైస్ 16 lakhs. అంతా నేను వెళ్ళింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్. ఎవ్రీ రూపీ వర్త్ ఇట్ సార్. అది కూడా తీసుకోండి. అది బాగాలేదు. పర్లేదు, కౌంటర్ ఖాళీ అవ్వాలి కదా. వాళ్ళు డైమండ్స్ కొంటారా? విన్నారంటారా సార్? వింటే విన్నాళ్ళేవై, ఇప్పుడు హర్ట్ అయిపోయి కౌంటర్ మొత్తం కొనేస్తాడా ఏంటి? సార్ ఇక్కడ 3 lakhs తగ్గింది సార్. వీ యాక్సెప్ట్ చెక్ ఆల్సో సార్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. సార్ 3 నెలలు తిరగకుండానే మళ్ళీ లాటరీ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఇష్యూస్ వస్తాయి సార్. మరేలా? హవాలా ద్వారా మనీ లాండరింగ్ చేయొచ్చు సార్. అంటే భాస్కర్ ఏంటి చెప్పు. గల్ఫ్, సింగపూర్, మలేషియాలో నాకు తెలిసిన చాలా షెల్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ మనం డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళు ఆ కంపెనీ అకౌంట్ ద్వారా డబ్బులు మన అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఒక్క నిమిషం. వెయిట్. కానీ మనకి ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉండాలి సార్. ఇతను అన్వర్ నమస్తే మేడం. షాప్లో అకౌంట్స్ చూస్తాడు. సుమతికి అసలు అనుమానం రావడానికి వీల్లేదు. ఇవన్నీ ఫారెన్ నుంచి పెద్ద ఆర్డర్స్ వస్తున్నట్లు నమ్మించు. దుబాయ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది మేడం. నిజంగా దుబాయ్ నుంచి ఒక పెద్ద ఆర్డర్ వచ్చింది. రీగల్ సిమెంట్ షేర్స్ దొరికినని కొనేసేయండి సార్. సరే. భాస్కర్ వింటున్నావా? హలో, పోర్ట్లో ప్రభు కిషోర్ ఉంటాడు. అతని దగ్గర ఎక్స్పోర్ట్ సర్టిఫికేట్ తీసుకో. పచ్చళ్ళు మిమ్మల్ని ఉంచుకోమన్నారు సార్. పచ్చళ్ళైనా నంచుకోవడానికి డబ్బులు ఐదు ఏమైనా రూపాయలే సార్, తీసుకోండి. అన్వర్, బ్లాక్ మనీని వైట్ చేస్తున్నావు కాబట్టి ఎక్కడ దొరకకూడదు. అకౌంట్ బుక్స్, రసీదులు ఎప్పటికప్పుడు అడ్జస్ట్ చేయి. సార్ 70% పేమెంట్, మీతో 30 crores కొంచెం నెక్స్ట్ మంత్ దాకా. ఇదే లాస్ట్ టైం సూరజ్. మేడం, ఈ చెక్స్ నా అకౌంట్లో డిపాజిట్ ఓ చేయండి. భాస్కర్, వైఫ్ పికిల్ బిజినెస్. సీక్రెట్ కదా? ఈ మంత్ కూడా కొంచెం లేట్ అవుతుంది సార్. నేను చూసుకుంటానులే సూరజ్. థ్యాంక్ యూ సార్. హర్ష అకౌంట్ మొత్తం క్లియర్గానే ఉందిగా? ఎస్ సార్, ఆల్ క్లియర్. అన్వర్ సార్, ఈ కాలనీలో 20 షాపులు, 40 ఇళ్లున్నాయి. షాప్కి 1500, ఇంటికి 750. ప్రతి నెల ఇస్తాను. నా కార్ ఇక్కడే ఉంటుంది. ఆకలికి మించిన ఆహారం, అవసరానికి మించిన సంపాదన, రెండు విషంతో సమానం. ఆ విషం నా తలకెక్కుతున్న రోజులు. ఈ మధ్య నువ్వు ఎక్కువ తాగుతున్నావు. ఈ చెక్స్ మీద సైన్ చేయమన్నాను, చేయలేదే. ఏదో పనిలో ఉండే 4 సంతకాలు పెట్టలేనంత బిజీయా? త్వరగా సైన్ చేయి. భాస్కర్ సార్, ఇప్పుడే సెకండ్ హ్యాండ్ స్కూటర్ కొన్నానయ్యా, స్వీట్ తీసుకో. కొత్తది కొన్నాక తీసుకుంటానులేండి. ముంబైలో ఉన్న ధనవంతుల జాబితాలో మీరు కూడా చేరిపోయారు సార్. సీక్రెట్ కదా? చెప్తే చెప్పండి మేడం, అందరికీ తెలియాలి కదా. భాస్కర్ ఇస్ నో లాంగర్ మిడిల్ క్లాస్ అని. ఓకే. ఇది బాల, మనం బడాపా వాళ్ళ దగ్గరికే వెళ్ళి తిందాం నాన్న. మనం అలాంటి చీప్ ప్లేస్లో తినకూడదు, ఇక్కడే తినాలి.
చచ్చాడు ఈ రోజు. అన్వర్ సార్ ఈ రోడ్ ఇంకా వన్ వేనిగా. అవును సార్. ఎవ్రీ మంత్ షాప్స్ కి ఇంటికి కడుతున్నాం సార్. అతనికి ఒక ఇల్లు 2 షాపులకి 3750 రూపాయలు ఇస్తున్నాం సార్. రాత్రి కదా రోడ్ ఖాళీ ఉందని వచ్చేసా. గల్తీ హోగా. చూడు 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 చూడు